తాజా అంశాన్ని చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. భారీగా ప్రభుత్వ భూములు కాజేసినట్లు వంశీమోహన్పై ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలకు సంబంధించిన సమాచారం ఏంటి? ఏసీబీ అధికారులు పక్క సమాచారం ప్రకారం వంశీమోహన్ ఇంటితో పాటు ఆయన పనిచేసే కార్యాలయాన్ని కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా వంశీమోహన్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈయన ఆర్డీఓగా పనిచేసినప్పటి నుంచి కూడా అక్రమాలకు పాల్పడినట్టుగా కూడా ఏసీబీ అధికారులు సమాచారం సేకరించారు. అయితే ప్రభుత్వ భూములను ఆదేశి వాటిని తల్లిదండ్రుల పేరుతో రాసుకుని వాటిని రియల్టర్లకు అప్పయ్యారు. రియల్టర్లకు అంటే స్థిరాస్తి వ్యాపారులకు అప్పయ్యారు. స్థిరాస్తి వ్యాపారులకు అప్పయ్యిన తర్వాత ప్రభుత్వ భూములను వాళ్ళకి దారాదత్తం చేసిన తర్వాత వాటిలో కొంత ఆస్తుని గిఫ్ట్ గా కూడా వాళ్ళ నుంచి స్థిరాస్తి వ్యాపారుల నుంచి కూడా వాళ్ళతో డబ్బులు తీసుకోవడంతో పాటు అందులో కొన్ని ప్లాట్లను కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించిన ఏసీబీ అధికారులు ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఏకకాలంలో 8 చోట్ల బృందాలుగా ఏర్పడి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వంశీమోహన్ వనస్థలపురంలో ఆయన నివాసంతో పాటు కలెక్టరేట్ కార్యాలయం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన మొత్తం పత్రాలను కూడా స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అంతే కాకుండా కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లను కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. భారీగా ఆదాయానికి చెందిన ఆస్తులు కూడబెట్టారని చెప్పి ఏసీబీ అధికారులు నిఘా పెట్టి మొత్తం పక్క సమాచారం సేకరించారు. ఒకేసారి ఆయన బంధువులు ఎక్కడెక్కడ ఉంటారు, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటారు, ఆయన బినామీ ఆస్తులు ఎవరి పేరు మీద చేశారని కొంత సమాచారం సేకరించిన ఏసీబీ అధికారులు ప్రాథమికంగా కొంత సమాచారం సేకరించారు. ఆ సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా ఇళ్లలో కూడా అంటే వంశీమోహన్ నివాసం ఉంటున్న ఇంటితో పాటు ఆయన పనిచేస్తున్న కార్యాలయం, అంతేకాకుండా బినామీలు ఉన్నారనే సమాచారం మేరకు వాళ్ళ వీళ్ళలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయన తల్లిదండ్రులతో పేరుతో ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత వాటిని స్థిరాస్తి వ్యాపారులకు అమ్మి వాళ్ళతో డబ్బులు తీసుకోవడమే కాకుండా వాళ్ళతో కొన్ని ప్లాట్లను కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు కూడా ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అంతేకాకుండా ఆయన బ్యాంకు ఖాతాలన్నింటినీ కూడా స్వాధీనం చేస్తున్నారు. లాకర్లు ఏమేమి ఉన్నాయనే సమాచారం కూడా సేకరించారు. అయితే ప్రస్తుతానికైతే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఆ సోదాల్లో పూర్తిగా సమాచారం వచ్చిన తర్వాత బ్యాంక్ లాకర్లను సీజ్ చేయాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు బ్యాంక్ అధికారులకు లేఖ కూడా పంపిస్తారు. అవన్నీ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో కానీ లేకపోతే ఏసీబీ అధికారుల నిబంధనల ప్రకారం ఆ లాకర్లు తెరిచి వాటిలో ఏ ఆస్తులు ఉన్నాయి, ఏ పత్రాలు ఉన్నాయని సంబంధించిన పూర్తి సమాచారం కూడా సేకరిస్తారు. ప్రస్తుతం ఇంట్లో నగదు ఎంత ఉంది, బంగారే కాకుండా ఇతర ఆభరణాలు ఏమైనా ఉన్నాయా, ఖరీదైన వాటిలు లేకపోతే ఇతర స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు ఆయన ఇంట్లో ఏమైనా దొరుకుతాయనే దానికి సంబంధించి అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తనిఖీ చేస్తున్నారు. పూర్తిగా సమాచారం సేకరించిన తర్వాత ఏసీబీ అధికారులు ఒక నోటు విడుదల చేస్తే అతని వద్ద ఎంత ఆస్తులు, ఆదాయం నుంచి ఎంత ఆస్తులు కూడబెట్టారనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది. ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు శ్రీకాంత్.